నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ టికెట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ పార్టీ నేత బొల్లినేని రామారావు. పార్టీ వ్యవహరించిన తీరు కొంత బాధ కలిగించిందన్నారు. అయితే తానెప్పుడూ తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ కలిగిన సైనికుడిలానే ఉంటానన్నారు. టికెట్ ఇవ్వలేమని ముందే తనకు చెప్పుంటే బాగుండేదన్నారు బొల్లినేని. పార్టీ ఆదేశాల ప్రకారం ఉదయగిరి అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేస్తా అన్నారు. త్వరలోనే ప్రచారంలో కూడా పాల్గొంటాను అంటున్న బొల్లినేని రామారావుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనతో టీడీపీ సీనియర్ నేత బొల్లినేని రామారావు గారు ఉన్నారు. వారిని అడిగి మరణాలు చేస్తున్నాం. సార్ చెప్పండి సార్, చంద్రబాబు గారు మీకు ఏమైనా హామీ ఇచ్చారు? మీరు దాంతో సంతృప్తి చెందారా? నిన్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన నివాసంలో హైదరాబాద్లో కలవటం జరిగింది. గత నెలలో జరిగిన పరిణామం అందరికీ తెలుసు. నేనైతే ఎక్కడ టికెట్ రాలేదని ఇంకో దాని మీద నేనేమి దీని ప్రస్తావన నేను తీసుకోలేదు. కాకపోతే చేసిన విధానాన్ని తప్పని చెప్పేది మాత్రం ఆయనతో కూడా నేను చెప్పడం జరిగింది ఏదో జరిగిపోయింది. ఏ మొహమాటం మీద చెప్పలేకపోయాము. లీవ్ ఇట్ అన్నాడు. అంతటితో నేను వదిలేశాను. ఈ పదవి కూడా నేను అడగలేదు, ఆయన ఇవ్వటం జరిగింది. ఏది ఏమైనా కూడా తెలుగుదేశం పార్టీని వదిలి నేను పక్కకు పోయే ప్రశ్నే లేదు. ఏ పదవి ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఈరోజు 14 రోజులైంది టికెట్ల అనౌన్స్మెంట్ ఇచ్చి. అయినా కూడా క్యాడరు నా కోసం ఇప్పుడు దాకా నేను నా నోట్లోంచి మాట వచ్చేదాకా ఒక్కళ్ళు కూడా కదలకుండా ఈరోజు నా దగ్గర లాస్ట్ మీటింగ్ ఇప్పుడు వచ్చినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా 94 నియోజకవర్గంలో గొడవలు లేకుండా ఒక గాంధీ మార్గంలో బొల్లినేని రామారావు గారికి న్యాయం జరిగేదాకా మేము అవతలకు పోయే ప్రశ్నే లేదని చెప్పేసి వాళ్ళు ఉండటం జరిగింది. వాళ్ళందరికీ నేను సంధాయించి ఇది పార్టీ నిర్ణయం, మనం చేసేదానికి ఏం లేదు. తప్పనిసరిగా ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి మన ఓట్లు వేయాలి. మన పర్సనల్ ఎజెండా ముఖ్యం కాదు, మన రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని చెప్పేసి నేను క్యాడర్కి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు మంచి మనసుతోటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏదైతే 14 సంవత్సరాలు నా వెనకాల నిలబడి ఉన్నారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఎలాగా ఉన్నానో అలాగే ముందు కూడా నేను పార్టీలోనే ఉంటాను. కాబట్టి నేను ఎక్కడికి పోను, నాది ఉదయగిరి నియోజకవర్గమే. నేను ఎప్పుడైనా నియోజకవర్గం వచ్చి క్యాడర్ని కలుసుకోవటం, వాళ్ళకి మంచి చెడ్డలు చూసుకోవటం, వాళ్ళకి న్యాయం చేసే విధంగానే పనిచేయదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ టీడీపీకి తాను క్రమశిక్షణ గల కార్యకర్త ఉన్నానని, పార్టీ ఆదేశాలను తాను ఎప్పుడు కూడా విస్మరించాలని చెప్పి కూడా బొల్లినేని రామారావు చెబుతున్నారు. అంతేకాకుండా కూడా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన తర్వాత ఆయన తనకు స్వాతంత్రం చేకూర్చారని, పార్టీ కోసమే తాను పనిచేస్తానని, ఉదయగిరిలో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవడమే తన ధ్యేయమని బొల్లినేని రామారావు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, ఎన్టీవీ, నెల్లూరు.